హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో తెలుగు నవల 3వ భాగం. దుర్గా తండ్రి బెజవాడలో లోకో షెడ్లో క్లీనర్గా ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. తన తాగుడుతో ఇల్లు నరకం చేశాడు. తాగిన మైకంలో భార్య కష్టసుఖాలు గ్రహించలేనంత కామాంధుడై ప్రవర్తించేవాడు. ఆ భార్య నిండు నెలలతో ప్రాణాలు వదిలింది. ఎదిగిన ఆడపిల్లలిద్దరూ, దుర్గా రెండోది. ఒక స్నేహితుణ్ణి నమ్మి తిరిగింది. పెళ్లి ప్రసక్తి ఎత్తితే ఆ ప్రియుడు, భార్య బిడ్డలు బయటపడ్డారు. అంతలోనే తల్లిపోయింది. ఒక భయంకరమైన రాత్రి ఆమె తండ్రి తాగి వచ్చి పెద్ద కూతురి మీద అత్యాచారం చేశాడు. ఆ దారుణం వరుసగా కొన్ని రోజులు జరగటంతో ఆ పెద్ద పిల్ల రైలు కింద పడి చచ్చిపోయింది. భరించలేని దుఃఖంతో, భయంతో దుర్గా తండ్రి దగ్గర నుంచి పారిపోయింది. ఇప్పుడు దుర్గకి 30 సంవత్సరాలుంటాయి. ఎవరినీ నమ్మక నిశ్చింతగా బతుకుతుంది. ఆమెలాంటి దిక్కుమాలిన మనిషే ఆమెకి తోడుగా దొరికింది. సావిత్రి చాలా పేద కుటుంబంలో పుట్టింది. తండ్రి తెనాలిలో తాపీ పని చేసేవాడు. సావిత్రి పెద్ద మనిషి కాగానే పెళ్లి చేశారు. మొగుడు మిలిటరీలో సిపాయి. పెళ్లి తరువాత కార్యం కూడా చేసుకుని వెళ్ళాడు. సావిత్రికి నెల తప్పింది. 3వ నెలలో ఆ ముచ్చట గురించి అల్లుడికి రాశారు అత్తామామలు. ఆ వీర సిపాయికి అనుమానం పట్టుకుంది. 10 రోజులు కాపురం చేసినంత మాత్రానే కడుపొస్తుందా అని తనని మోసం చేశారని ఉత్తరాలు గుప్పించడం మొదలుపెట్టాడు. పిల్ల తల్లిదండ్రులు హడలిపోయి సావిత్రికి కడుపు తీయించేశారు. సావిత్రికి కడుపు కాదని 2 నెలలు ఎగర్తిస్తే అలా అనుమానపడ్డామని అల్లుడికి ఉత్తరాలు రాశారు. అల్లుడు తనిఖీకొచ్చాడు. సావిత్రికి కడుపు తీయించేసిన సంగతి అతనికి నమ్మకంగా తెలిసింది. పెళ్ళాన్ని నిలదీసి అడిగాడు. ఆ పిల్ల తనే పాపం ఎరుగనని, భయంతో కడుపు తీయించేశారని నిజం చెప్పి నెత్తి నోరు బాదుకుంది. కానీ ఆ భర్త నమ్మనుగాక నమ్మనని తన దారిన తను పోయాడు. 2 ఏళ్లు గడిచాక సావిత్రి కొంచెం ధైర్యం కూడా తీసుకొని ఒక్కతి మొగుడు దగ్గరికి ప్రయాణం కట్టింది. కానీ మొగుడి దగ్గరికి చేరలేదు, పుట్టింటికి రాలేదు. మధ్యలో ఆమెని నరరూప రాక్షసులు ఎత్తుకెళ్లారు. ఇప్పుడు సావిత్రి విశాఖపట్నం వీధుల్లో ఒళ్ళమ్ముకుంటూ ఉంది. సత్తులు 10 ఏళ్ల కిందట సినిమాల్లో చేరడానికి మెడ్రాస్ పారిపోయింది. కొవ్వూరు నుంచి మెడ్రాస్ వీధుల్లో తిరిగి తిరిగి అన్నీ అర్పించుకొని కడుపు చేత్తో పట్టుకొని వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఆమె వృత్తి బాహాటంగా సాగుతోంది. చరిత్రహీనులందరికీ చరిత్రలున్నాయి. దారి తప్పిన వాళ్లందరూ ఒక దారిన పడ్డారు. రాజేశ్వరి గురించి మాత్రం 10 మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. రాజేశ్వరి తల్లి రాధమ్మ పచ్చటి వరిచేలతో, పంట కాలువలతో సస్యశ్యామలమైన పడమటి గోదావరి జిల్లాలో బొమ్మిడి అనే పల్లెటూళ్ళలో సంపన్న కుటుంబంలో దేశ స్వతంత్రానికి 25 ఏళ్ల ముందు పుట్టింది రాధ. రాధ తరువాత 2 ఏళ్ల చిన్నది శకుంతల, 5-6 ఏళ్ల చిన్నవాడు గోపాలం. రాధకి 12 ఏళ్ల వయసులో తల్లిపోయింది. అమ్మమ్మ గారిల్లు కూడా ఊళ్ళోనే అవడం చేత కష్టకాలంలో అమ్మమ్మ ఆదుకుంది. రాధా తండ్రి రెండో పెళ్లికి ఇష్టపడక గమళ్ల మనిషిని ఉంచుకున్నాడు. రాధా తండ్రి వెంకట నరసయ్య పెద్ద రైతు. అతని తండ్రుల నుంచి, తాతల నుంచి వచ్చిన ఆస్తిని సెంటుకి సెంటు చేర్చి పెంచాడు గాని ఎక్కడా ఒక్క గజం నేల అమ్మలేదు. అతని హయాం నాటికి దాదాపు 100 ఎకరాల మాగాణి, 20 ఎకరాల మెట్ట, 25 ఎకరాల మామిడి తోట, చుట్టుపట్ల ఊళ్ళల్లో కూడా సంపాదించాడు. జీతగాళ్లని, రోజు కూలీల్ని పెట్టి వ్యవసాయం అంతా సొంతగానే చేయించేవాడు. మనిషి మంచివాడని, ధర్మాత్ముడని, మాట తిరగని పట్టుదల మనిషి అని పేరు. భార్య పోయిన తరువాత ఇంటికి, పిల్లలకి కొంచెం దూరమయ్యాడు. అత్తగారు, బావమరిది పిల్లల్ని చూసుకుంటున్నారనే ధైర్యంతో ఎప్పుడూ వ్యవసాయంలోనూ, ఊరి వ్యవహారాల్లోనూ మునిగి తేలుతుండేవాడు. కొండమ్మ అనే పని మనిషి ఇంట్లో 2 పూటలా వంట చేసి పిల్లల మంచి చెడ్డలు చూస్తూ ఉండేది. ఆమెకి ఊళ్ళోనే కొడుకు, కోడలు ఉన్నారు. రాత్రుళ్ళు ఇంటికెళ్ళేది. ఇంటి ఇల్లాలు లేని లోటు లోటే అయినా అది ప్రత్యక్షంగా ఎవరిని బాధించేది కాదు. ఆ ఇల్లు నరసయ్య తాత కట్టించినది. 2 మండవాల లోగిలి, 2 చావళ్ళు, 10-12 గదులు, 4 వసారాలు, ఇంటి చుట్టూ పెద్ద పెద్ద పెరళ్ళు. తాతల కాలంలో ఇల్లు ఒక్కటే బోసిగా ఉండేది. నరసయ్య తండ్రి కాలంలో పడమటి దొడ్లో పెంకుటి చావళ్ళు, తూర్పు వేపు వీధి గుమ్మానికి లోపల ధాన్యం కొట్లు, ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు వెలిశాయి. నరసయ్య హయాంలో ధాన్యం కొట్లకెదురుగా కచేరీ గదులు, ఇంటి నేలంతా నాపరాళ్ళు, ఏ పెరటికా పెరటికే గుమ్మాలు, ద్వార బంధాలు అమిరాయి. ఉత్తరం వైపు పెరట్లో కూరగాయల మొక్కలు, పాదులకు పందిళ్ళు ఉంటాయి. దక్షిణం వైపు జామ చెట్లు, కొబ్బరి చెట్లు, మందారం మొక్కలు, మల్లెంట్లు పెద్ద తోటలా పెరిగాయి.
పడమటి దొడ్లో దుక్కిటెడ్లకి పాడి ఆవులకి వేరువేరుగా చావళ్ళు, ఖాళీ బళ్ళు దింపి ఉంచడానికి పెద్ద పాక, పర్వతాల్లాంటి గట్టి మెట్లు ఉంటాయి. చావిళ్ళకి అవతల వైపు వెలగా చెట్లు, రేగి చెట్లు, తుమ్మ చెట్లు వాటికవే లేచి పెద్ద అరణ్యంలా అల్లుకున్నాయి. ప్రహరీ బయట నుంచి ఊరు వెనక భాగంలో నర్సయ్య పొలాలు ప్రారంభమవుతాయి. గొడ్లు బళ్ళు తిరగడానికి ఇంటికి ఉత్తరం వైపు 4 బారల సందు ఉంది. దానికి బందోబస్తుగా గేటు కూడా ఉంది. కొడుకు పెళ్ళయ్యే నాటికి ఒక మండువా మీద కప్పు తీయించేసి పైన 4 గదులు వేయిద్దామనే ఆలోచన ఉంది నరసయ్యకి. అప్పటికి ఆ ఇంటి ఇల్లాలు పోయి 5-6 ఏళ్ళయ్యింది. ఏడాది కిందట రాధా అమ్మమ్మ కూడా పోయింది. అప్పట్నుంచి ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి పంపించేయాలని తండ్రి ప్రయత్నాల్లో ఉన్నాడు. నరసయ్య తన బావమరిది అయిన వెంకటాద్రితో కూడా పిల్లల పెళ్ళిళ్ళ విషయం చెప్పి ఉంచాడు. నరసయ్యకి బావమరిది మీద పెద్ద మన్నన లేదు. అతని ప్రయత్నాల మీద నమ్మకమూ లేదు. అయినా మేనమామ మంచి మనసుతో పిల్లల యోగక్షేమాలు కనుక్కో వెళ్తూ ఉంటాడు కాబట్టి అతనితో కూడా సంబంధాల విషయం ప్రస్తావిస్తూ ఉంటాడు. అప్పటికి వెంకటాద్రికి 40 ఏళ్ళు ఇటు అటుగా ఉంటాయి. మంచి రంగు, అందగాడు అనేవాళ్ళు అందరూ అతన్ని. ఇంటర్మీడియట్ వరకు చదివి ఉద్యోగాల మీద శ్రద్ధ లేక వ్యవసాయంలోనే తిరిగేవాడు. అప్పుడు వ్యవసాయ బాధ్యతలు కూడా అతనికి ఎక్కువగా లేవు. అంతా రైతులకిచ్చేశాడు. అతని భార్య కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయి అప్పటికి 10 ఏళ్ళవుతుంది. అప్పటినుంచి ఇద్దరికీ చూపులు కూడా లేవు. రాధ పోలికలన్నీ మేనమామవే అంటారు. పోలికలు రూపురేఖల్లో కన్నా గుణగణాలలో ఎక్కువగా వచ్చాయి అంటారు. రాధ తనకి నచ్చే పని చొరవగా చేసేస్తుంది. జంకు తక్కువ. శకుంతల అలా కాదు. ప్రతి చిన్న పనికి 10 సార్లు ఆలోచించి చేసే తత్వం. చాలా ముభావంగా ప్రవర్తిస్తుంది. ఆ పిల్లకి కట్టిన పరికిని నలగదు, దువ్వుకున్న తల చెరగదు. గోపాలం చిన్నవాడు, అల్లారు ముద్దుగా పెరుగుతున్నవాడు. ఆ సంక్రాంతి రోజుల్లో రాధకి 17 ఏళ్ళు నిండాయి. బంతిపూలతో, భోగి పిడకలతో, సంక్రాంతి ముగ్గులతో, అలాంటి ఉత్సాహాలతో కాలక్షేపం. ఇంటి పనుల్లోకి రాముడు రావడం రాధ అమాయకపు జీవితానికొక అద్భుత ఘట్టం అయ్యింది. ప్రతి సంక్రాంతి రోజుల్లోనూ కొత్త పాలేళ్లు చేరడం, కుదరని వాళ్ళు మానుకోవడం రైతు కుటుంబాల్లో మామూలే. రాముడికి తల్లిదండ్రులు లేరు. 6 నెలల కిందటే పినతల్లి దగ్గరకొచ్చాడు, మేనత్త దగ్గర నుంచి. మంచి రైతు దగ్గర పాలేరుతనం కుదుర్చుకొని స్థిరపడాలని అతని ఉద్దేశం. రాముడి పినతండ్రి నరసయ్యని అడిగి రాముణ్ణి పనిలోకి పంపించాడు. రాముడు పొలం పనుల్లో చెయ్యి తిరిగినవాడు కాదు. అంతవరకు ఇంటి పనులు చేసే వీరయ్యని పొలం పనుల్లోకి పంపి రాముణ్ణి ఇంటి పనుల్లో పెట్టారు నరసయ్య. చెరువు నుంచి నీళ్లు మోయడం, పాడి ఆవుల్ని దూడల్ని చూసుకోవడం రాముడి పనులు. రాముడికి 20 ఏళ్ళు నిండి 1/2 సంవత్సరం దాటింది. కాయా కష్టం చేసే ఒళ్ళు, నల్లటి రంగు, మంచి చురుకైన కళ్ళు, కళగల మొహం. ఎప్పుడూ విసుగు లేకుండా పనులు చేసుకుంటూ ఇంట్లో ఎవరిని చూసినా సిగ్గుపడి తప్పుకుపోతూ ఉండేవాడు. రాముడు, రోజు ఆవు పేడ తెచ్చిపెట్టు, నెలపట్టారు గొబ్బెమ్మలు పెట్టుకోవాలి అని చెప్పింది రాధ ఒకసారి. పండగ వెళ్లే వరకు రాధ మళ్ళీ చెప్పకుండా ఆవు పేడ తెచ్చివాడు రాముడు. నువ్వెంత మంచివాడివి, వీరయ్య అయితే కాల్చుకు తినేవాడు అంది రాధ మెచ్చుకుంటూ చాలాసార్లు. రాముడు సిగ్గుపడ్డాడు. కొండమ్మ కూడా చాలాసార్లు రాముణ్ణి మెచ్చుకునేది. రాముడొచ్చాక నా ప్రాణం హాయిగా ఉంది. వీరయ్య చెప్పిన మాట వినక దెబ్బలాటలతో పొద్దుబుచ్చేవాడు అని వీరయ్యని తిట్టి రాముణ్ణి పొగిడేది. రాముడు పనిలోకొచ్చిన నెలళ్ల వరకు కొండమ్మతో కూడా మొహం ఎత్తి మాట్లాడేవాడు కాడు. పండగ వెళ్లే నాటికి ఇంట్లో అందరితోటి వినయంగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకున్నాడు. కోడి కూతతో లేచి వస్తాడు రాముడు. అప్పటికే కొండమ్మ వచ్చి పెరుగుకుండా చల్లగుంజ దగ్గర పెట్టి కవ్వం ఇచ్చి మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్తుంది. రాముడు కవ్వం తిప్పడం మొదలు పెడతాడు. అంత చీకటిలో కవ్వం చప్పుళ్లకు మెలకువ వచ్చి వింటూ పడుకుంటుంది రాధ. పాలేళ్లు మజ్జిగ చేస్తుంటే కవ్వం చప్పుళ్ళు వినబడుతుంటే రాధ ఊహల్లోకి పరుగు పరుగున వచ్చి మురిపిస్తాడు వెన్న ముద్దల కృష్ణుడు. రాధకి పురాణాలు, హరికథలు వినడం చాలా ఇష్టం. అన్నిటిలోకి కృష్ణుడి కథలంటే మరీను. కృష్ణుడంటే ఒక వంక ముద్దు, ఒక వంక భక్తి. యశోద చల్ల చేస్తుంటే బాలకృష్ణుడు లేచి వచ్చి అమ్మ కాళ్ళు పెనవేసుకుని వెన్న పెట్టమని మారాం చేసేవాడట. యశోద కొసరి కొసరి పెట్టేదేమో, తిన్నంతా పెడితే ఇంకా దొంగతనాలెందుకు చేస్తాడు పాపం కృష్ణుడు. కవ్వం తిరుగుతుంటే పెరుగు చిందులతో తడుస్తూ వెన్న ముద్దల కోసం ఆశగా కూర్చునే చిన్న కృష్ణుణ్ణి ఊహిస్తూ ఉంటుంది రాధ. వెన్న పడిందని కొండమ్మ చెప్పగానే కవ్వం కట్టేసి కావిడేసుకుంటాడు రాముడు. మంచినీళ్ల చెరువు ఊరికి తూర్పుగా ఉంది.
ఊరికి దక్షిణాన ఏలూరు కాలువలో నుంచి తవ్విన చిన్న కాలువ పారుతూ ఉంటుంది. నాచు తీయటానికో చేపలు పట్టడానికో చెరువుని కట్టేసినప్పుడు తప్ప కాలువలో నీళ్లు తెచ్చుకోరు తాగటానికి. చెరువుకి 2 రేవులున్నాయి. మాలపల్లి జనం ఒక రేవులో నుంచి, మిగిలిన వాళ్ళంతా ఇంకో రేవులో నుంచి తెచ్చుకుంటారు నీళ్లు. ఆ చెరువు ఎప్పుడు నీళ్ల మీద తేలే తామరాకులతోటి, తామరాకుల మీద వాలి నించునే చిన్న చిన్న పిట్టలతోటి, గట్లవార నిశ్చలంగా జపం చేసే తెల్లటి కొంగలతోటి కన్నుల విందులుగా ఉంటుంది. ఆ ఊళ్ళోకి తొంగి చూసే సూర్యుడికి తొలి స్వాగతం ఆ చెరువే పలుకుతుంది. ఊరికంతా ప్రథమంలో ఆ చెరువు మీద, చుట్టుప్రక్కల పచ్చటి పొలాల మీద తెల్లవారుతుంది. నిద్రలేచి ఎర్రటి మొహంతో వచ్చే మిత్రుడికి ఆ చెరువు తళతళా మెరుస్తూ అద్దం పడుతుంది. రకరకాల పిట్టలు తామరాకుల మీద వాలి రంగురంగుల ముక్కుల నీళ్లల్లో ముంచి కదులుతుంటే బయలుదేరిన చిన్న కెరటాలు బారెడు దూరమైనా వెళ్లకుండా సూర్యకాంతిలో మెరుపుల్లా మెరిసి మాయమవుతుంటాయి. చిరు చీకట్లో నుంచే ఊళ్ళో జనం నీళ్లు మోసుకోవడం ప్రారంభిస్తారు. రేవులు 2 కోలాహలంగా ఉంటాయి. ఆ రేవు నుంచి ఈ రేవు నుంచి బయలుదేరిన కెరటాలు ఒకే చోట కలిసి సూర్యకాంతిలో లీనమవుతాయి. బంగారపు నీటిలో మెరుపుల కెరటాలు పుట్టినట్టు ఆ చెరువు సూర్యబింబాన్ని తనలో ఇముడ్చుకొని ఆ కాంతులతో తళతళలాడుతుంది. సూర్యోదయంలో ఆ చెరువు శోభ నిత్యము రాముణ్ణి ముగ్ధుణ్ణి చేస్తుంది. కావిడి ఊపులతో ఉత్సాహంగా చెరువుకి ఇంటికి తిరుగుతుంటాడు. గుండిగల నిండా, కళాయిల నిండా, కాగుల నిండా, రాతి తొట్టి నిండా నీళ్లు కుమ్మరిస్తాడు. అప్పటికి భళ్ళున తెల్లవారుతుంది. చిట్టు కలిపి ఆవులకి పెట్టి పాలు తీసుకొస్తాడు. కొండమ్మ వంట పనిలో ఉంటుంది. శకుంతల కొండమ్మకి కావలసిన ఉప్పులు పప్పులు అందించి సామాను గదికి తాళం పెడుతుంది. రాధ పాలేళ్లకి చెద్దన్నాలు పెడుతుంది. గొడ్లని మేతకి తోలుకెళ్లే చిన్న పాలేరు, నీళ్లు మోసే పెద్ద పాలేరు ఇక్కడే చెద్దన్నాలు తింటారు. చెద్దన్నం తిన్న తరువాత రాముడు కొడవలి పట్టుకుని ఆవు దూడలకి పచ్చగడ్డి కోసుకురావడానికి పొలం వైపు వెళ్తాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చి మళ్ళీ నీళ్లు మోస్తాడు. ఇంట్లో పనులు ఏవైనా ఉంటే చేస్తాడు. సాయంత్రం ఆవులకు చిట్టు కుడితి పెట్టి పాలు తీస్తాడు. పశువులన్నిటికీ మేత వేసి కట్టేసి ఇంటికెళ్ళిపోతాడు. రాముడు కొత్తవాడైనా చెప్పిన పనులన్నీ గ్రహించుకొని రెండోసారి చెప్పించుకోకుండా చేసుకుపోతాడు. ఒకరోజు ప్రొద్దున్నే రాధ నిద్రలేచి వాకిట్లోకి వస్తుంటే రాముడు కావిడేసుకుని చెరువు నుంచి వస్తూ దోసెడంత తామర పువ్వు తెచ్చాడు. రాముడి చేతిలో పువ్వుని చూసి రాధ సంబరపడింది. ఎంత బాగుందో, నీకెలా దొరికిందిరా అంది. రేవుకి దగ్గరగా దొరికిందని తెచ్చాను. నీళ్ల తొట్లో పడేస్తే బావుంటుందండి అన్నాడు రాముడు సిగ్గుపడుతూ. నాకియ్యరా అని బతిమాలుతున్నట్లుగా అడిగింది రాధ. తీసుకోండి అని పువ్వు అందించాడు నవ్వుతూ. రాధ వాళ్ళు చిన్నప్పుడు మోపెడేసి తామర పువ్వులు, కలవ పువ్వులు తెచ్చుకొని గొలుసులు చేసి బొమ్మల నిండా వేసి పిల్లలంతా మెడల నిండా వేసుకొని ఆటలాడుకునేవాళ్ళు. వినాయక చవితి నాడు తామర పువ్వులు తెప్పించి పాల వెల్లి నిండా పెడుతుంది రాధ. పెద్దవాళ్ళయ్యాక ఏ సుబ్బారాయుడి షష్ఠి స్నానానికో 4వ చవితికో తప్ప చెరువుకెళ్లే అలవాటు తప్పిపోయింది. రాముడిచ్చిన తామర పువ్వుని చూస్తుంటే ఎప్పుడు ఏ పువ్వుని చూడనంత సంభ్రమంగా అనిపించింది రాధకి. మీగడ తరకల్లా ఉన్న మృదువైన రేకులకు పాల నురుగులో సింధూరం రంగరించి పూసినంత ఎరుపుతో మెరిసిపోతుంది పువ్వు. రేకుల నిండా పచ్చని బొడ్డు నిండా నీటి పొట్లు ఉన్నాయి. శకుంతల చూడవే ఎంత బాగుందో, ఇలాంటి పువ్వుని దేవుడు తప్ప ఎవరైనా చెయ్యగలరా అంది రాధ తామర పువ్వు చూపిస్తూ చెల్లెలితో. శకుంతల పువ్వు అందుకొని కొంచెం సేపు చూసి, బాగుంది గాని ఇదే చిన్నదై గులాబీ అంత ఉంటే జడలో పెట్టుకోవడానికి ఎంత బాగుండేదో, ఎందుకింత పెద్దది, ఎవరికి పనికొస్తుంది అంది మూతి ముడుస్తూ. రాధకి కోపం వచ్చింది. నీ మొహంలే, దేవుడు నీ జడ కోసమే పువ్వులు పూయిస్తాడనుకున్నావా? గులాబీయే కాదు, అసలే పువ్వులు తలలో పెట్టుకోవడానికి కాదు అంది. మరెందుకమ్మా, ఊరికే వాటి అందం చూసి ఆనందించాలి. ఎంతసేపు ఆనందిస్తామేంటి? ఎంతసేపైనా అంది రాధ తామర పువ్వుని చెంపలకు ఆనించుకొని. గోపాలం వచ్చి ఆ పువ్వు ఇమ్మని పేచీ పెట్టి తీసుకుపోయాడు. అప్పటినుంచి రాముడు రోజు పొద్దున్నే ఒక తామర పువ్వు తెచ్చేవాడు. అందమైన పువ్వు కోసం చెరువు మధ్యకి ఈదుకెళ్ళి పువ్వు తెంపి తెచ్చేవాడు. పెద్దమ్మాయి గారు పువ్వు తెచ్చానండి అని వినయంగా రాధని పిలిచి పువ్వుని చేతిలో పెట్టేవాడు. ఆ పువ్వు అందుకుంటూ అతని మొహంలోకి చూస్తే దేవతకి పుష్పాలు సమర్పించే భక్తుడి ఆనందం, అమాయకత్వం గోచరించేవి రాధకి. రోజురోజుకి అతని కళ్ళల్లో అంతుపట్టని అందం కనిపించేది రాధకి.
చీకట్నే లేచి బయటికి వచ్చి రాముణ్ణి చూస్తే రాధకెంతో ఆనందంగా ఉండేది. అతని కళ్ళు, మొహం, అతని ఆపాదమస్తకం చూస్తూ ఉండాలనిపించేది. రాముడు కూడా రాధనెప్పుడు పెద్దమ్మాయి గారు, పెద్దమ్మాయి గారు అని పిలుస్తూ రాధ పురమాయించే పనులు భక్తిగా చేస్తూ జంకుతోనే రాధ మొహాన్ని, కళ్ళని తదేకంగా చూస్తూ ఉండేవాడు. 1-2 చిన్న చిన్న సంఘటనలు రాధ మనోలోకాన్ని విచిత్రమైన ఊహలతో నింపాయి. ఒకనాటి సంధ్యవేళ రాముడు వాకిట్లో చిట్టు కలుపుతుంటే రాధ గుగ్గిళ్ళు కుండతో పోస్తోంది. రాధ వాలుజడ కుడి భుజం మీద నుంచి ముందుకు పడి బంగారపు జడ కుచ్చులు రాముడి భుజం మీద పడ్డాయి. రాధ మెడలో జిగిని గొలుసు రాముడి చెంపకి తాకింది. రాముడు కళ్ళెత్తి రాధ కళ్ళలోకి చూశాడు అప్రయత్నంగా. రాధ సిగ్గుపడింది. లేచి జడకుచ్చుళ్ళు బొడ్లో దోపుకుంది. గొలుసుని పమిట లోపలికి వేసుకుంది. రాముడు తన్మయంగా చూస్తూనే ఉన్నాడు. ఏమిటలా చూస్తావు? చిట్టు కలుపు అంది రాధ కొంచెం గట్టిగా. రాముడు తేరుకొని తల దించేసుకున్నాడు. రాధ గుగ్గిళ్లకుండా రాముడి దగ్గర పెట్టేసి ఇంట్లోకెళ్ళిపోయింది. రాముడి కళ్ళలో ఏ ఆకర్షణ, ఏ సౌందర్యం రాధని ముగ్ధురాల్ని చేసిందో. రాధ మనసంతా చాలా ఆందోళన పడింది. ఏం చెయ్యాలో తోచక ఎక్కడ కాలు నిలవక ఇల్లంతా తిరిగింది. రాముడు వెళ్ళిపోయే వరకు కనిపించకుండా దక్షిణం వైపు మల్లె పందిరి దగ్గరే కూర్చుంది. ఒకనాటి రాత్రి నల్లావు ఈనింది. తెలతెలవారుతుంటే దూడని చూడడానికి పరిగెత్తింది రాధ. ఆవు గడ్డి తింటుంది. దూడ తల్లికి దూరంగా గంతులేస్తుంది. నుదుటి మీద తెల్ల మచ్చతో, లేడి కళ్ళతో, బొద్దుగా నున్నగా తల్లిలాగే ముద్దొస్తూ ఉంది దూడ. రాగానే దూడని ఎత్తుకొని దాని అందచందాలు చూస్తూ మురుస్తూ తిరుగుతోంది రాధ. ఆవు రౌద్రంగా రాధ వెంటపడింది. రాధ భయంతో రాముడు అని కెవ్వున కేక పెట్టింది పరిగెడుతూ. ఎడ్ల చావిట్లో ఉన్న రాముడు రాధ కేకతో ఉలిక్కిపడి బయటికి వచ్చి తరుముతున్న ఆవుని చూసి పెద్దమ్మాయి గారు, దూడని వదిలేయండి అని అరిచాడు ఆవు దగ్గరికి పరిగెత్తుతూ. రాధ దూడని కింద పడేసి 10 బారులు పోయి గడగడలాడుతూ నించుంది. రాముడు ఆవుకి ఎదురుపడి తోలుకుపోయి కట్టేసి గడ్డి పడేసి గబగబా రాధ దగ్గరికి వచ్చాడు. ఎందుకంత కేక పెట్టారు అమ్మాయి గారు అన్నాడు నవ్వుతూ. ఏమో, అసలు నువ్విక్కడున్నావని నాకు తెలియదు. అబ్బా, ఎంత భయం వేసిందో చూడు, ఎలా కొట్టుకుంటున్నాయో నా గుండెలు అంది రాధ గుండెల మీద చెయ్యి వేసుకుని. భయం లేదులేండి, ఆవుని కట్టేశాను. 10 రోజుల దాకా దాని దగ్గరికి వెళ్ళకండి. ఆనాక దూడని తీసుకొచ్చి నేనే చూపించేవాణ్ణి కదా. ఇంత పొద్దున్నే ఎందుకొచ్చారు అన్నాడు రాముడు మందలిస్తూ. ఏమో, నువ్వున్నావు కాబట్టి పిలవగానే దేవుళ్లా వచ్చేశావు. లేకపోతే దేవుడే వచ్చేస్తాడు అని నవ్వాడు రాముడు రాధని భక్తిగా చూస్తూ. రాధ కళ్ళెత్తి రాముడి కళ్ళలోకి చూసి నెమ్మదిగా తల తిప్పుకొని వెళ్ళిపోయింది. రాధ హృదయం కొత్త భయంతో కంపిస్తోంది. రాముడంటే ఎందుకింత ఇష్టం? ఎప్పుడూ వాణ్ణి చూడాలని తన మనసు తహతహలాడుతుందెందుకు? భగవంతుడా, నా మనస్సునిలా చెయ్యకు. నేను శకుంతలలాగా, కామాక్షిలాగా మామూలుగా ఉండాలి. రాముడు మా పాలేరు, ఎంతో మంచివాడు. అయితే మాత్రం వాడి గురించి నాకెందుకిన్ని ఆలోచనలు? అంతా మర్చిపోయేలాగా చెయ్యి అని రాధ చీకటి గదిలో రహస్యంగా చేతులు జోడించి దండం పెట్టుకుంది. అదేం చిత్రమో, దేవుడికి దండం పెట్టిన తరువాత మనసు చాలా ధైర్యంగా అయ్యింది. దిగులుపోయి చాలా తేలిగ్గా అయ్యింది. ఎప్పుడు రాముణ్ణి గురించి ఆలోచించను. ఎంత తప్పు, ఎంత పాపం. మొదటి నుంచి జాగ్రత్తగా ఉండలేక మామయ్య జీవితం ఎంత పాడు చేసుకున్నాడు. అలాంటి పిచ్చి చేష్టలు చేస్తే నవ్వుల పాలైపోతాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ రాధ ఆనాడు 100 సార్లైనా తనని తను హెచ్చరించుకుంది. ఇంకా ధైర్యం కోసం, తను ఎలా ఉండకూడదో మళ్ళీ నేర్చుకోవడం కోసం మామయ్య గురించి తనకి తెలిసిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంది. మేనమామంటే రాధకెప్పుడు అభిమానమే. మామయ్య చేసిన సాహసాలు విన్నప్పుడు రాధ ఆశ్చర్యపోయింది. మామయ్య అంత మతిలేని పనులెందుకు చేశాడు అని ఎప్పుడూ జాలిపడుతుంది. మిగిలిన వాళ్లలాగా రాధకి మేనమామయ్య మీద కోపం రాదు, ఎప్పుడూ జాలే. రాధ తల్లి వెంకటాద్రి ఒకే తల్లి పిల్లలు. ఆడపిల్ల ఎన్ని బంధాల్లో పెరిగిందో మగపిల్లవాడు అంత స్వేచ్ఛగా పెరిగాడు. వెంకటాద్రి రాజమండ్రిలో చదువుకునేవాడు. స్వగ్రామం నుంచి తీసుకెళ్లిన వంట మనిషి వండి పెడుతుండేవాడు. స్కూల్ ఫైనల్ వరకు చకచకా గడిచింది కాలం. FAలోకొచ్చాడు. 1 సంవత్సరం శ్రద్ధగానే చదివాడు. 2వ సంవత్సరం 6 నెలల పరీక్షల్లో హఠాత్తుగా మాయమయ్యాడు. 2 రోజులు చూసి వంటవాడు ఊరంతా వాకబు చేశాడు. వెంకటాద్రితో చదువుకునే కుర్రాళ్ళు అతని తండ్రికి వైరిచ్చారు. 3వ రోజు సాయంకాలానికి తండ్రి వచ్చాడు. ఎంత తర్కించుకున్నా వెంకటాద్రి జాడా తెలియలేదు. ఎవరో అన్నారు, ఫలానా రోజు వెంకటాద్రి ఫలానా వాళ్ళింట్లో పెళ్లికెళ్ళాడని. ఆ మర్నాటి నుంచే అతను కనిపించటం లేదు.
అనుభవజ్ఞులు బాగా ఆలోచిస్తే కొంత దారి దొరికింది. ఊళ్ళన్నీ వెతగ్గా 7వ నాటికి మండపేట భోగం వాళ్ళింట్లో సురక్షితంగా దొరికాడు వెంకటాద్రి. తండ్రి కొంత పెద్దతనంతో కొడుకుని క్షమించి రాజమండ్రి తీసుకొచ్చి తను కూడా ఒక వారం రోజులుండి ఇంటికెళ్ళాడు. మళ్ళీ పెద్ద పరీక్షల ముందు మాయమయ్యాడు వెంకటాద్రి. 15 రోజుల తరువాత పెద్దాపురంలో దొరికాడు. ఈసారి తండ్రి చాలా కోపం తెచ్చుకొని, నీకు చదువు వద్దు, చట్టబందలు వద్దు, పద ఇంటికి అని మూటాముల్లా కట్టించి మకాం ఎత్తించడానికి సిద్ధమయ్యాడు. వెంకటాద్రి చాలా వినయంగా చెప్పాడు. బుద్ధిగా చదువుకుంటానని నమ్మి వదిలేసి వెళ్ళాడు తండ్రి. ఆ సంవత్సరమే పట్టుదలగా చదివి FA పరీక్షలు రాసి పాస్ అయ్యాడు వెంకటాద్రి. ఆ వేసంగిలో వెంకటాద్రి పెళ్లికి లగ్నం పెట్టారు. పిల్ల 12 ఏళ్లది. వెంకటాద్రికి ఇష్టం లేదు. అదేం బాగుంది, దానికి జడే లేదు అని వంక పెట్టాడు. కానీ అది చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. వెంకటాద్రి తండ్రికి ఆ పిల్ల తండ్రి మేనత్త కొడుకు. వెంకటాద్రిని పుట్టించిన తరువాత 6 ఏళ్లకి జ్ఞాపకం వచ్చి వెంకటాద్రికి భార్య ఉండాలి కాబట్టి భగవంతుడు ఆ పిల్లని కూడా పుట్టించాడని, ఆ పిల్ల జన్మకింకో అర్థం లేదని గాఢంగా నమ్మిన బంధువర్గం వెంకటాద్రిని బతిమాలి బామాలి ఒప్పించారు. ఆడపిల్ల ఎంతలో ఎదిగి వస్తుంది, వచ్చే ఏడు కళ్ళు మూసుకుంటే ఆపై ఏటికి నీ పెళ్ళాం నీ పక్కలోకి రాదా, నీకు మాత్రం గడ్డాలు మీసాలు వచ్చేశాయా, 2 ఏళ్ల ఆలస్యమైతే మాత్రం మగాళ్ళు మడిగట్టు కూర్చోబోయారా అని వెంకటాద్రిని దుయ్యబట్టారు వరసైన వాళ్ళు. కావాలంటే ఈ లోపల నీకిష్టమొచ్చిన చోట తిరుగు అన్నట్లు మాట్లాడారు. అదీగాక ఆ పిల్ల తల్లిదండ్రులకొక్కతే. ఊళ్ళో 20-30 ఎకరాల మాగాణి, బోలెడు రొక్కము, వెండి బంగారాలు అన్నీ 4 ఏళ్లు పోతే ఆ పిల్లవే అంటే వెంకటాద్రివే, ఆలోచించుకోమన్నారు బాగా. అంతవరకు వెంకటాద్రికి బాగా ఆలోచించడం తెలియదని పెద్దల అభిప్రాయం. వెంకటాద్రి బాగా ఆలోచిస్తే మండపేట భోగం దాన్ని తప్ప ఎవ్వరినీ చేసుకోడు. కానీ అది జరిగే పని కాదు. కాబట్టి వెంకటాద్రి అసలు ఆలోచించలేదు. ఒప్పేసుకున్నాడు పెళ్లికి. పుళ్లలో పెళ్లి వైభవంగా జరిగింది. 5 రోజులు సామర్లకోట నుంచి భోగం వాళ్ళొచ్చారు. ఆ 5 రోజులు పెళ్లి కొడుకు మాయం కాకుండా జోడు మనుషులు అతన్ని కాపలా కాశారు అహోరాత్రులు. పెళ్లి అయిన తరువాత వెంకటాద్రి BA చదువుకి రాజమండ్రి వెళ్ళిపోయాడు. అతనికి హఠాత్తుగా జబ్బు చేసింది. సుఖవ్యాధులన్నారు. తేరుకునేసరికి 4 నెలలు పట్టింది. చదువు మీద ఉత్సాహం పోయింది. ఇంటికొచ్చేశాడు. వ్యవసాయం పనుల్లో పడ్డాడు. ఊడుపులికి కోతలకి వచ్చే కొత్త కూలీల పాకల వెనకాల తిరుగుతున్నాడని విన్నప్పుడు ఆడవాళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మగవాళ్ళు చూసి చూడనట్టు ఊరుకున్నారు. వెంకటాద్రి పెళ్ళైన 3 సంవత్సరాలకి రాజామణి అంటే వెంకటాద్రి భార్య పెద్ద మనిషి అయింది. 2 కుటుంబాల వాళ్ళు చాలా ఆనందించారు. తర్వాత 6 నెలలకి పెద్ద పెద్ద పండితులతో జ్యోతిష్యులతో చూపించి గర్భధాన ముహూర్తం పెట్టించారు. ఆ శుభకార్యానికి ప్రయత్నాలన్నీ పెళ్లిని మించి జరిగాయి. గర్భధానం పెళ్లి కొడుకు పూసల పల్లకిలోనూ, వియ్యాలవారు మిగతా బంధువులంతా పెట్టి బళ్లల్లోనూ మేనాల్లోనూ తరలి వెళ్ళారు. పెళ్లి కూతురి తరపు బంధువులు చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. ఇంకా బళ్లల్లో రైళ్లల్లో వస్తూనే ఉన్నారు. ఇంటి చుట్టూ పందిళ్లు వేశారు. బ్యాండు మేళాలు వచ్చాయి. నెల్లూరు నుంచి భోగం వాళ్ళు కూడా వచ్చారు. రాజామణిని ఇప్పుడు చూస్తే వెంకటాద్రి చాలా ఆశ్చర్యపోతాడు. పిలక జడ వేసుకొని పరికినీళ్లు కట్టుకొని పేచీలు పెడుతూ పెళ్లి పీటల మీద కూర్చున్న పిల్లకి ఈ రాజామణికి నమ్మలేనంత తేడా అయ్యింది. బొద్దుగా పుష్టిగా ఎదిగింది. జడ వెంకటాద్రిని కట్టిపడేసే అంత పొడుగ్గా పెరిగింది. ఒళ్ళు మంచి రంగు, అందమైన కళ్ళు, నునుపుతో తళతళలాడే చెక్కిళ్ళు, పట్టు పరికిణీ మీద జరీ అంచు పైట పంచ వేసుకొని చిన్న వడ్డాణం కాసుల పేరు ఒంటి నిండా నగలు పెట్టుకుని రంభలా తిరుగుతుంది. ఇల్లంతా అంత కంగారు పడకే అమ్మా, వాడెలాగో వస్తాడులే అని వరసైన వాళ్ళు హాస్యాలాడుతుంటే సిగ్గుపడి తల వంచుకొని కళ్ళతో నవ్వుతుంది. రాజామణి కళ్ళల్లో నవ్వుల్లో చిత్రమైన సంస్కారం ఉట్టిపడుతుంది. రాజామణి వీణ వాయిస్తుంది. 4 ఏళ్ల నుంచే నేర్చుకుంటుంది. పేరెంటాళ్లంతా ఎప్పటెప్పటి వాళ్ళ గర్భధానం కబుర్లో చెప్పుకుంటున్నారు. పందిట్లో కూర్చొని సత్తులకి గర్భధానం అయిన 2 ఏళ్లకే మొగుడు పోయాడట. సుబ్బమ్మని గర్భధానం గదిలోకెళ్లమంటే భయంతో మూర్ఛ వచ్చి పడిపోయిందట. వనజాక్షికి గర్భధానం ముందే కడుపొచ్చేసిందట. ఆ రాలుగాయి వెధవెప్పుడు ఇంట్లోనే తిరిగేవాడు అని వాడు శుభముహూర్తానికి ముందే గర్భధానం చేసినందుకు వాణ్ణి తెగ తిట్టుకున్నారు. పెద్దవాళ్లు చెప్పుకునే కబుర్లన్నీ రాజామణికి వినబుద్ధి కావటం లేదు. ఎందుకో దిగులు పుట్టుస్తుంది.
అలాంటి కబుర్లు వింటున్న కొద్దీ యావగింపు కలుగుతుంది. అసహ్యించుకొని పందిట్లోకి రాకుండా గదిలో కూర్చుంది. సాయంత్రం 6 గంటల వేళ రాజామణితో పూజలు చేయించి శాంతి చేయించారు పురోహితులు. రాజామణి పెద్ద మనిషైన ముహూర్తం మంచిది కాదట. దానికి 6 నెలల కిందటే ఒకసారి శాంతి చేయించారు. అయినా గర్భధానానికి ముందు మళ్ళీ శాంతి చేయిస్తే సువర్ణ దానాలిస్తే దోషం పూర్తిగా పోతుందట. రాజామణి దోసిలి నిండా నవధాన్యాలు పోసుకొని ఒక్కో కాసు బంగారంతో 3 బ్రాహ్మణులకు 3 దోసిళ్లు దానాలిచ్చింది. పూజలు అవి చేసి సమర్థ దోషం పూర్తిగా పోగొట్టుకుంది. అవతల వీధి వైపు పందిట్లో భోగం వాళ్ళు ఆడుతున్నారు. జనం విరగబడి చూసి ఆనందిస్తున్నారు. కొంటె మాటలతో ఆడేవాళ్లని కవ్విస్తున్నారు. భోగం వాళ్ళు ఉత్సాహంగా వెకిలి పాటలు పాడి మగాళ్ళని నవ్విస్తున్నారు. ఆడవాళ్ల తలుపు సందుల్లో నుంచి కిటికీ రెక్కల చాటు నుంచి పందిట్లో జనాన్ని భోగం వాళ్ళని చూస్తున్నారు. కమలం అనే భోగంది ఆడడానికి ముందుకొచ్చింది. మనిషి చామంచాయగా ఉన్న కళగా చురుగ్గా ఉంది. తెల్లటి జరీ చీర కట్టింది. గ్యాస్ లైట్లలో తళతళ మెరుస్తుంది. తాళలేనురా మదన అంటూ వయ్యారాలు పోతూ జావళి ఎత్తుకుంది. విరహం అభినయిస్తూ కంటి సైగలతో ఓర చూపులతో మగాళ్ళందరినీ వెర్రెత్తిచ్చింది. చుట్టూ కూర్చున్న పెద్దల దగ్గరకొస్తూ తూలుతూ దూరం దూరం పోతూ అంది అందకుండా ఆడింది. పాట అయ్యే వరకు వెంకటాద్రి కమలాన్ని రెప్ప వేయకుండా చూశాడు. కనిపెట్టింది కమలం. పెద్దలందరికీ తాంబూలాలిచ్చింది. గర్భధాన పెళ్ళికొడుకు గారికి ఊరికే ఇస్తానా అంటూ తమలపాకుతో చెంపమీద కొట్టి మరీ ఇచ్చింది. అంతమందిలో సిగ్గుపడి మొహం ఎర్రగా చేసుకున్నాడు వెంకటాద్రి. పెద్దలంతా తాంబూలాల్లో 2-3 రూపాయలు పెట్టి తిరిగి కమలం చేతుల్లో పెట్టేశారు. వెంకటాద్రి మాత్రం వేలి ఉంగరం తీసి తాంబూలంలో పడేసి కమలం చేతిలో పెట్టి చెయ్యి గిల్లాడు. అది సిగ్గు అభినయిస్తూ అబ్బా ఎంత తొందర పెళ్ళికొడుకు గారికి అని క్రీగంట చూసింది. ముసలివాళ్లంతా నవ్వారు. వెంకటాద్రి కమలానికి ఇచ్చిన ఉంగరం 3 ఏళ్ల కిందట పెళ్లిలో అత్తవారు పెట్టింది. తులంన్నర ఉంగరం ఇచ్చేశాడు ఉత్త పుణ్యానికి అని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. అవసరానికిచ్చినా పర్వాలేదన్నట్టు. 9 గంటల వరకు ఆడారు భోగం వాళ్ళు. తర్వాత వాళ్ల విడిదికి పోయారు. పందిళ్ళు ఖాళీ అయ్యాయి. 10:30కి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని గదిలోకి పంపే ముహూర్తం. రాజామణికి ముస్తాబు చేశారు. పట్టుచీర కట్టి పూలజడ కుట్టి ఒంటెడు నగలు పెట్టి కళ్యాణం బొట్టు దిద్ది బుగ్గన చుక్క అంటించారు. నీ మొగుడికి ముండల పిచ్చెక్కువ, ఎలా లొంగదీస్తావో అని సరసాలాడారు. గర్భధానం పెళ్లి కూతుర్ని పీటల మీదకి తీసుకురమ్మని పురోహితులు కబురు పంపారు. పెళ్లి కొడుకు కోసం చూస్తే కనిపించలేదు. పందిట్లో కాదు, విడిదిలో కాదు, ఎక్కడా జాడలేదు. కొడుకు కనబడకపోయేసరికి వెంకటాద్రి తండ్రి కంగారు పడి భోగం వాళ్ల విడిదికి పరిగెత్తాడు. నలుగురిని వెంటేసుకొని భోగం సానులందరూ కట్టుకున్న చీరలు విప్పి చాపల మీద పడేసి లోపల కుట్టుపూల లంగాలతోటి లేసు బాడీలతోటి విశ్రాంతిగా మంచాల కడ్డం పడుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పెద్దల్ని చూడగానే నాయకురాలు మేలిముసుగు గుడ్డ గుండెల మీద అడ్డం వేసుకుని గబగబా ఎదురొచ్చింది. దయచేయండి దయచేయండి అంటూ. కార్యం పెళ్లి కొడుకు ఇక్కడికొచ్చాడా అన్నాడు వెంకటాద్రి తండ్రి కంగారు పడుతూ. రాలేదు బాబు, ఇక్కడికెందుకొస్తారు? నిజం చెప్పు, రాలేదు? మీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారా? అందరూ ఒక్కళ్ళనొక్కళ్ళు చూసుకుంటూ తెలిసింది కమలం లేదని. కమలం ఏమైందర్రా గుసగుసలాడుకున్నారు. పందిట్లో నుంచి అందరం కలిసే వచ్చాం. ఇందాకట్నుంచి కమలం కనిపించటం లేదు. ఎక్కడికెళ్ళిందర్రా అనుకున్నారు వాళ్లల్లో వాళ్ళు. ఇందాక రాగానే చీర విప్పబోయి ఎవరో పిలిచినట్టు బయటికి వెళ్ళింది గబగబా. దాని మాటే మర్చిపోయాం అన్నారెవరో. వెంకటాద్రి తండ్రి నాయకురాలి మీద ఎగిరాడు. నాయకురాలా, ఇదేనా మర్యాద? పెళ్లి కొడుకుని గదిలోకి పంపాలని మీకు తెలుసు కదా, అలా ఎగరేసుకుపోతే చూస్తూ ఊరుకున్నావా? బుద్ధులున్నాయా మీకు? థూ ఎదవజాతి అని నాయకురాలిని కొట్టినంత పని చేశాడు. అది గడగడా వణుకుతూ ఆయన పాదాల ముందు వంగింది. నాకేం తెలవదయ్యా, నా మాట నమ్మండి. ఆ ముండెక్కడికి పోయిందో నాకు చెప్పలేదు. ఆడి ఆడి వచ్చి కాసేపు కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో మీరొచ్చారు అని మొత్తుకుంది. వాళ్ళిద్దరూ రాగానే తీసుకొచ్చి నా కప్పజెప్పు అనేసి వచ్చినంత తొందరగానూ వెళ్ళిపోయాడాయన. ముహూర్తం వేళ వెంకటాద్రికి తెలుసు కాబట్టి ఆ వేళకి వస్తాడని బంధువులందరికీ నమ్మకంగా ఉంది. రాజామణిని ఒక్కదాన్నే పీటల మీద కూర్చోబెట్టి పూజలేవో చేయించారు. పేరంటాళ్లకి ఫలదానాలిప్పించారు. ఒక వంక పాలేళ్ళు బంధువులు పెళ్లికొడుకు కోసం ఊళ్ళో సందుల్లో గొంతుల్లో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. శుభముహూర్తం మించిపోతుందని భయపడి రాజామణి నొక్కదాన్నే గర్భధాన గదిలోకి విడిచిపెట్టి
బెంగ పెట్టుకోకే పెళ్లి కూతురా, వాడే వస్తాళ్లే, నీ మొగుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, అక్కడా ఉంటాడు ఇక్కడా ఉంటాడు అంటూ వేళాకోళాలతో ఉడికించి అంతా బయటకి వచ్చారు. రాజామణి తల్లి దూరంగా పెరట్లో కూర్చొని తీరిగ్గా రాగాలు మొదలెట్టింది. ఒక్కగానొక్క తమ్మ, దాని ముద్దు ముచ్చట చూసుకుందామనుకున్నానమ్మా అంటూ. ఇప్పుడేం మించిపోయింది, రాక ఎక్కడికి పోతాడు, వచ్చేస్తాళ్లే అని ఓదార్చారు బంధుబలగం. ఖర్చులిచ్చి వాళ్లని పిలవడం బొత్తిగా వృధా కాలేదు. పెళ్ళికొడుకు వచ్చేసి గదిలో దూరి శుభముహూర్తం మించిపోకుండా అమ్మాయి పక్కలో పడుకుంటే చాలు, ధన్యమవుతాయి అందరి జీవితాలు, పావనమవుతాయి 2 కుటుంబాలు, వంశాలు, తరాలు. అసలు శోభనం అంత అట్టహాసంగా జరగడం వెంకటాద్రికి మొదటి నుంచి ఇష్టం లేదు. మా అమ్మాయి దాని మొగుడు గదిలో పడుకుంటారు, మీరంతా రండి అని అందరినీ పిలవడం ఏమిటి అసహ్యంగా అన్నాడతను అత్తారింటికి బయలుదేరే ముందు. ఒరేయ్, నీ ఒంటెత్తు గుణం మానేవు కాదు, నీకు పెళ్ళాం దొరుకుతుంటే మాకో గారెముక్కన్నా పడేయవట్రా, పెద్దలనాంటి నుంచి వస్తుంది గాని మనం పెట్టుకున్నామా అని బంధువులు వెంకటాద్రిని దుయ్యబట్టారు. వెంకటాద్రి ప్రయాణమయ్యాడే గాని అతని మనసు చాలా చికాగ్గా ఉంది. ఉక్కతో చెమటలతో చచ్చే మిద్దిళ్ళు ఇస్తారు, కిటికీలు తీసే ఆస్కారం ఉండదు, గది చుట్టూ అమ్మలక్కలు కాపల, ఒళ్ళు చచ్చిపోతుంది. నాకొద్దు బాబోయ్ అని అరచి పల్లకిలో నుంచి దూకి పరిగెడదామనుకున్నాడు. తెగించలేక నీరసపడి ఊరుకున్నాడు. పెళ్ళికొడుకింకా రాలేదట్రా, అయ్యో ముహూర్తం మించిపోతే నా కూతురి బ్రతుకేం కానమ్మా అని కొంచెం పై స్థాయిలో రాగాలు తీస్తుంది రాజామణి తల్లి. అసలు వెంకటాద్రి ఎందుకొస్తాడు? అతనికి రాజామణి మీద కోరికేమీ లేదు. ఏం కష్టపడి సంపాదించాడు ఈ పెళ్ళాన్ని? ఈ పిల్ల దొరక్కపోతే తన ప్రాణాలు పోతాయని తప్పించాడా? ఈ పిల్ల సహచర్యం కోసం కలలు కన్నాడా, నిరీక్షించాడా? ఈ పిల్ల మీద అనురాగంతో అతనికేం మతిపోతుందా? డబ్బో మనసో ప్రాణాలో ఏదో ఒకటి ఇస్తే గాని దొరకని ఆడదా ఈ పిల్ల? ఏమీ అడగకుండా తాళికట్టిన పాపానికి పక్కలోకొచ్చి పడుకుంటానంటుంది పెళ్ళాం. అతనికిష్టం లేకపోయినా వదిలించుకోవడానికి వీల్లేని బంధంలాగా తయారైంది పిల్ల. పైగా అతనికే కావలసినంత డబ్బు, ఎకరాలు ఎరబెట్టి బొత్తిగా విలువలేనిది అయ్యింది. అంత సునాయాసంగా దొరికే పెళ్ళాం మీద ఆకర్షణ ఎందుకుంటుంది? సరే, ఈ సొంత పెళ్ళాం ఎక్కడికి పోతుంది? ఇవాళ కాకపోతే రేపు. కమలం రేపటికి ఉండదు కదా. అబ్బా, కమలం ఎంత షోక్గా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. దాని కౌగిట్లో వరగని జన్మ జన్మేనా? దానికోసం ఎంత తెగిస్తే మాత్రం ఏం తప్పు? వెంకటాద్రి ఇదంతా తీరిగ్గా కూర్చొని ఆలోచించలేదు. తను చాలా ఘోరమైన తప్పు చేస్తున్నానని మదనపడుతున్నాడు కూడాను. కానీ అతని చేష్టల అంతరార్థం అదే. రాజామణి ఒక్కతే అర్ధరాత్రి దాకా ప్రతిమలా కూర్చుంది గదిలో. ఆ పిల్లకి ఎక్కడో కలలో విన్నట్టు తప్ప ఈ శోభనం గురించి, శృంగారం గురించి ఏమీ తెలియదు. తెలుసుకోవాలనే ఊహలున్నాయి, సహజమైన కోరికలున్నాయి. వెంకటాద్రి అందచందాలన్నీ ఆమె తలుపు సందుల్లో నుంచి చూసి గర్వపడింది. అలాంటి భర్త తనకి 1000 జన్మల ఫలం అని మురిసింది. కానీ సాయంత్రం వెంకటాద్రి భోగం దానికి తాంబూలంతో ఉంగరం ఇచ్చాడని విన్నప్పుడు ఆమెకు కూడా తెలియనంత రహస్యంగా పొంగే ఆమె హృదయం ముడుచుకుపోయింది. తర్వాత మనిషే మాయమయ్యాడని విన్నప్పుడు ఆ హృదయం స్తంభించిపోయింది. పట్టుమని 16 ఏళ్లు లేని రాజామణి శోభనం గదిలో ఒంటరిగా కూర్చుని దిగులుగా ఆలోచిస్తుంది. ఒక భోగం దానికోసం శోభనం నాడే తనని వదులుకోగలిగాడా తన భర్త? ఆ ఒక్క నిజం ఆమె మనసంతా కల్లోలం రేపింది. ఆమె మొహం ఒత్తిలా వాడిపోయింది. నీలాల వంటి కళ్ళల్లో కాంతి తగ్గింది. ఆమె అర్ధరాత్రి వరకు బొమ్మలా కూర్చుని లేచి తలుపుల లోపల వేసుకుని నేల మీద పడుకుంది. పందిరి మంచం మీద మల్లెపూలు, బల్లమీద పాలు, పంచదార చిలకలు అన్నీ నిశ్శబ్దంగా నిట్టూర్చాయి. అగరొత్తులెప్పుడో కాలి ఆరిపోయాయి. తెలతెలవారుతుంటే పట్టుకున్నారు వెంకటాద్రిని, కమలాన్ని దేవాలయం పక్క తులసి వనంలో. కమలం వెంకటాద్రి వెనక తక్కుతూ తారుతూ నించుంది. 4-5 పెద్ద మనుషులు దాని మీద విరుచుకుపడ్డారు. భోగంలా సిగ్గుందటే, గర్భదాన పెళ్లి కొడుకుని లాక్కుపోయావు, ఎన్ని గుండెలే నీకు అంటూ. అది ఏడుపు మొహం పెట్టి, నాకేం తెలియదు, అబ్బాయి గారు మా విడిదికొచ్చి పిలిచారు, ఎందుకో అని బయటికొచ్చాను, ఏదో మాట చెప్తానని ఇక్కడికి లాక్కొచ్చేశారు, వెళ్ళిపోమ్మని ఎంతో బతిమాలాను, వినలేదు అని గోలపెట్టింది. వెంకటాద్రి తండ్రి రౌద్రంగా దాని మీదకొచ్చి, సానిటక్కులు కట్టిపెట్టు, ఆటకొచ్చిన లావి అంటూ చెంపపెట్టు పెట్టబోయాడు. అడ్డుపడి చెయ్యి పట్టుకున్నాడు వెంకటాద్రి. దాని తప్పేం లేదు అంటే నన్ననండి అన్నాడు.
నిన్నన్నా ఒకటే కుక్కనన్నా ఒకటే అని చీదరించుకుంటూ తండ్రి వెళ్ళిపోయాడు. వెంకటాద్రి కమలాన్ని విడిది వరకు సాగనంపి మరీ ఇంటికొచ్చాడు. అతన్ని ఎవ్వరూ ఏమీ అనలేదు, మందలించలేదు. వచ్చిందే చాలని అగ్గగ్గలాడుతూ అల్లుడి మర్యాదలన్నీ చేశారు. అప్పటికప్పుడే భోగం వాళ్ళని బళ్ళు కట్టించి రైళ్లు ఎక్కించేశారు పెద్ద మనుషులు. తెల్లగా తెల్లారింది. మధ్యాహ్నానికి అందరి మనసులు కొంచెం కుదుటపడ్డాయి. అసలు నిన్న లగ్నం పెట్టిన పంతుళ్ళని చితక తన్నాలి అన్నారెవరో పందిట్లో తీరిగ్గా పడుకొని. ఇది మరీ బాగుంది. పెళ్లి కొడుకునెవ్వరూ పన్నెత్తు మాటనలేదు. భోగం వాళ్ళని పురోహితులన చితక తన్నేది అని నవ్వులకు పడ్డారు ఆడవాళ్లు. మళ్ళీ ఇంటికి పెళ్లి కళ వచ్చింది. 3 రాత్రుల వరకు లగ్నంలో దోషం లేదు కాబట్టి ఇవాళ గదిలోకి పంపవచ్చు అన్నాడు పురోహితుడు కాస్త ధైర్యం తెచ్చుకొని. చీకటి పడుతుంటే పూజలు పునస్కారాలు ప్రారంభించారు. వెంకటాద్రి ఇల్లు కదలలేదు. వచ్చి పట్టుబట్టలతో పీటల మీద కూర్చున్నాడు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు. రాజామణి కదల్లేదు. తనకే పూజలు అక్కర్లేదని, గదిలోకి వెళ్ళనని చెప్పేసింది. పెద్దలు చిన్నలు ఆడాళ్ళు మగాళ్ళు అందరూ చెప్పారు. అసలు రాజామణి రెండో మాట మాట్లాడలేదు, నోరు విప్పలేదు. ఆ కబురు విని వెంకటాద్రి నిర్ఘాంతపోయాడు, సిగ్గుపడిపోయాడు. తల వంచుకొని పీటల మీద నుంచి లేచిపోయాడు. ఆ రాత్రి చీకట్లోనే గర్భధానం పెళ్లివారు బళ్ళు కట్టుకొని వెళ్ళిపోయారు. 4 సంవత్సరాలు అత్తవారి ఊరి మొహం చూడలేదు వెంకటాద్రి. సంక్రాంతి పిలుపులకి కూడా వెళ్ళలేదు. తను చేసిన దౌర్భాగ్యపు పనికి రాజామణి తిరస్కారం నాటి నుంచే బాధపడడం మొదలుపెట్టాడు. రాజామణి ఏమీ వ్యతిరేకించకుండా అమాయకపు ఆడపిల్లలాగానే నోరు మూసుకొని గదిలోకి వస్తే వెంకటాద్రికి తను చేసిన పనిలో అనౌచిత్యం తెలిసేదే కాదు. దానికి సిగ్గుపడేవాడు కాదు. తను చేసిన అవమానానికి ఆత్మాభిమానంతో జవాబు చెప్పిన భార్య మీద అతని కాంక్ష దినదినాభివృద్ధి చెందసాగింది. రాజామణి చాలా అందంగా ఉంటుందని, అద్భుతంగా వీణ వాయిస్తుందని వింటున్న కొద్దీ అతని మనసు ఆమె కోసం తపించసాగింది. పూర్తిగా పైతిరుగుళ్ళు మానుకున్నాడు. తన భార్య తనని ఒక్కసారి క్షమిస్తే చాలు, జీవితమంతా ఆమెకి బానిసగా ఉండగలనన్నాడు. రాజామణి మీద కోరికతో మతి పోగొట్టుకు తిరుగుతున్నాడు. ఆలోచించి తనే ఆమెని క్షమార్పణ కోరాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఉత్తరం రాసి ఇంటి చాకలితో రాజామణికి పంపించాడు. 4 ఏళ్ల తరువాత. నా ప్రియమైన ముద్దుల భార్యకు, నన్ను నువ్వు అసహించుకుంటావు, కానీ నిన్ను నేను తలుచుకోని క్షణం లేదు. ఆనాడు ఆ అవమానం నీకు జరిగింది కాదు, నాకే జరిగింది. నీ ఉన్నతమైన హృదయంలో నా స్థానం భ్రంశమయ్యింది. నేను నీ భర్తని కాదు, దాసుణ్ణి. నా మీద నీకు సర్వహక్కులు ఉన్నాయి. నన్ను దండించే శక్తి స్వరూపిణివి నువ్వు. ఈ ఘోర తిరస్కారం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. నీ దయతో క్షమతో నన్ను బంధించలేవా? నిత్యము నీ కోసం అలమటించే దౌర్భాగ్యుడు వెంకటాద్రి. ఆ ఉత్తరం చాలా నిర్లిప్తంగా చదువుకుంది రాజామణి. ఆమెకి శోభనం నాటి సంఘటన ఎన్నడూ మరపు రాలేదు. ఆమె జీవితమంతా ఏకాకిగా గడపగలిగేంత బలం ఉంది ఆ ఘటనకి. కొన్ని నేరాలకు శాశ్వతమైన శిక్ష తప్ప క్షమాపణ ఉండదు. కానీ ఆమె హృదయం ఎక్కడో స్పందించింది, ఎందుకో ద్రవించింది. అత్తవారింటికెళ్తానని తల్లితో చెప్పింది. వెంకటాద్రి విన్నపం తీసుకొచ్చిన చాకలి కోడలు వస్తుందన్న శుభవార్త పట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత వారం 10 రోజుల్లో 4-5 బళ్ల సారెతో మేనాలో అత్తవారింటికొచ్చింది రాజామణి. ఆ రాత్రి 4 పేరంటాళ్ళు రాజామణిని ముస్తాబు చేసి గదిలోకి పంపించారు. అప్పటికి కూడా ఆమె మనసు భర్త కోసం కలవరించలేదు. తన కర్తవ్యం తను పాటించాలనుకుంటూ గదిలో అడుగుపెట్టింది. వెంకటాద్రి భార్యను చూసి ముగ్ధుడయ్యాడు. ఆమె చిరునవ్వు కోసం ఉద్వేగంతో నిరీక్షించాడు. ఆమె గాజుల చేతులు పొదివి పట్టుకుని, రాజా, నేను బలహీనుణ్ణి, నన్ను దూరం చెయ్యకు, ఈ అందమైన చేతులతో నన్ను కట్టి ఉంచు, దూరం చెయ్యకు అంటూ ఆమె చేతుల్లో మొహం దాచుకున్నాడు. రాజామణి భర్తని హత్తుకొని అతని చెంపలు నిమురుతూ మూగ బాధతో ఓదార్చింది. 5-6 సంవత్సరాలు ఇద్దరూ అన్యోన్యంగా సుఖశాంతులు అనుభవిస్తూ కాపురం చేశారు. రాజామణి పెద్ద కూతురికి 4 ఏళ్ల వయసులో ఊరు నిండా మసూచికాలు వచ్చాయి. రాజామణి కూడా చాలామంది దౌర్భాగ్యుల్లో కలిసింది. మసూచికంతో ఆమె కళ్ళే పోతాయనుకున్నారు. తొందరగానే ఉధృతం తగ్గింది. సౌందర్యం బలిపెట్టి ప్రాణాలు దక్కించుకుంది. బంగారపు రంగులో మెరిసే ఆమె మొహం నల్లని మచ్చలతో నిండిపోయింది. ఆమె రూపంలో మార్పు వెంకటాద్రిని దారుణంగా బాధించింది. భార్య మనోహర రూపం మాయమైనందుకు వెంకటాద్రి దుఃఖంతో వెర్రివాడయ్యాడు. రాజామణి కొంచెం తేరుకున్న తరువాత ఆమె పెద్ద కూతురికి మసూచికం పోసి హఠాత్తుగా చచ్చిపోయింది.
రాజామణి కడుపు శోకంలో మునిగిపోయింది. వెంకటాద్రి ఆమెని ఓదార్చలేకపోయాడు. ఆమె దుఃఖం పంచుకోలేకపోయాడు. అది బతకలేదని ఎందుకు ఏడుస్తావు? అంత అందవికారంగా ఏళ్ల తరబడి బతకడం ఎంత దౌర్భాగ్యం అన్నాడు. రాజామణి నిర్ఘాంతపోయింది. అసలు ఈ జబ్బే రాకపోతే నా తల్లి అందం ఎక్కడికి పోయేది? నా తల్లి నాకంత దూరంగా ఎందుకు వెళ్ళిపోయేది అని ఏడ్చింది. అవును, ఈ దౌర్భాగ్యపు జబ్బు రాకుండా ఉంటే, ఎవ్వరికీ రాకుండా ఉంటే మనుషులెంత అందంగా ఉంటారు అని గొణుక్కున్నాడు వెంకటాద్రి దిగులుపడి. కూతురు పోయిన తరువాత రాజామణి కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. వెంకటాద్రి అటు తొంగి చూడలేదు. చెదిరిపోయిన ఆమె రూపం అతని కళ్ళల్లో వికృతంగా వెంటాడింది. వెంకటాద్రి తనని తను బంధించుకోలేని కోరికలతో అందమైన స్త్రీల కోసం పరుగులెత్తాడు. కొన్ని నెలల వరకు రాజామణి అతనికి జ్ఞాపకం రాలేదు. బాహ్య సౌందర్యం స్త్రీ పురుషులని దగ్గరికి చేరుస్తుంది, కానీ ఆ బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టి ఉంచగలిగే శక్తి బాహ్య సౌందర్యానికి లేదు. కేవలం సౌందర్యాల కోసం వెర్రెత్తి తిరిగిన వెంకటాద్రి ఏనాటికో తన అపరాధం గ్రహించుకున్నాడు. ఆ కాలమంతా రాజామణి అతని గుండెల్లో మెదులుతూనే ఉంది. ఆమె సాన్నిహిత్యపు స్మృతులు అతని అంతరంగాన్ని చెలింపజేస్తూనే ఉన్నాయి. కానీ అతని మీద అతనికే జాలి దయ లేవు. తనని క్షమించమని ఇప్పుడు భార్యని అడిగే శక్తి అతనికెంతమాత్రమూ లేదు. తనకి తనే శిక్ష వేసుకున్నాడు. తన మొహం భార్యకి చూపించలేకపోయాడు. అతను భార్య దగ్గరికి వెళ్ళలేదు. రాజామణి భర్త కోసం రాలేదు. పెళ్ళానికి మసూచికం వచ్చిందని వదిలేస్తాడా? వీడికే వస్తే అది వదిలేస్తుందా? కష్టసుఖాలు తెలియని దౌర్భాగ్యుడు అన్నారు కొందరు. మగాడితో పంతమా? ఎక్కడో అక్కడ తిరిగి కొంపకి చేరుతాడు కదా. ఆడది ఇంటి పట్టున ఉండి కాపురం చేసుకోవద్దు అన్నారు మరికొందరు. ఆ భార్యాభర్తలు మాత్రం ఏనాటి నుంచో ఒంటరి జీవితాలు గడుపుతున్నారు. ఆ మధ్యకాలంలో పెద్దవాళ్లంతా కళ్ళు మూశారు. వెంకటాద్రి దృష్టి అనాలోచితంగానే దేశ రాజకీయాల మీదకి మళ్ళింది. అప్పటికి దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న చరక ఉద్యమం. చిన్నలు, పెద్దలు, పేదలు, ధనికులు, స్త్రీలు, పురుషులు అంతా చరకాన్ని పూజించడం ప్రారంభించారు. వెంకటాద్రి చాలా రాట్నాలు కొని ఊళ్ళో ఉత్సాహం ఉన్నవాళ్లకి పంచిపెట్టాడు. లేని వాళ్లకి ఉత్సాహం పుట్టించాడు. తను నూలు వడకడం నేర్చుకొని ఖద్దరు కట్టడం మొదలుపెట్టాడు. దేశంలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు రాజకీయ సభలు జరుగుతున్నాయి. తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేస్తానని వెంకటాద్రి కూడా మహోత్సాహంతో ప్రమాణం చేశాడు. అప్పటి నుంచి జీవితం నూలు వడకటంతోనూ రాజకీయ సభలకు వెళ్ళి రావటంతోనూ సాగిపోతోంది. ఉప్పు సత్యాగ్రహ ప్రయత్నాలు చేసి జైల్లో 6 నెలలు ఉండి వచ్చాడు. అప్పటినుంచి వెంకటాద్రికి బాపూజీయే గురువు, దైవం అన్నీ. గాంధీ తాతంటే రాధకి కూడా చాలా భక్తి ఏర్పడింది. మేనమామ జీవిత ఘట్టాలన్నీ గుర్తు చేసుకుని భయంతో వణికింది రాధ. గాంధీ తాత అడుగు జాడల్లో నడవాలనే దీక్షతో మామయ్య తన దుఃఖం మర్చిపోగలుగుతున్నాడు. కానీ అత్తయ్య విషయంలో ఎంత అన్యాయంగా ప్రవర్తించాడు. లోక విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ల జీవితాలు ఇలాగే అశాంతితో గడుస్తాయి అని తనని తాను హెచ్చరించుకుంటూ చెప్పుకుంది రాధ. రాముడి ఆలోచనలతో, నిద్ర పట్టని దిగులుతో ఆ రాత్రి మామయ్య సంగతులన్నీ పదే పదే గుర్తుకు తెచ్చుకుంది. కథ కొనసాగుతుంది.